తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రతి సంవత్సరం వైవిధ్యంగా నిలిచే గాజువాక ఉత్సవాలు ఈసారి కూడా భక్తుల చూపులను ఆకర్షిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వినూత్నతను వెతకడంలో ముందుండే గాజువాక నిర్వాహకులు ఈసారి శ్రీ సుందర వస్త్ర మహాగణేష్ పేరుతో విభిన్నంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. లంకా గ్రౌండ్ లో 90 అడుగుల ఎత్తులో గణనాథుని విగ్రహంను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని 1,00,000కు పైగా చీరలతో తయారు చేయడం విశేషం. ముంబై, చెన్నై, సూరత్ వంటి ప్రధాన నగరాల నుంచి రంగురంగుల చీరలను సేకరించి వాటితో విగ్రహంను తీర్చిదిద్దారు. ఈరోజు గాజువాకలో ఎత్తైన వినాయకుడిని వినూత్నంగా గుర్తు చేసే విధంగా, స్త్రీశక్తికి ప్రతిబింబించే విధంగా, మరి చీరలతో పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా ఉండే విధంగా చీరలతో ఎత్తైన వినాయకుడిని మరి గాజువాకలో నెలకొల్పడం జరిగింది. మరి దీనికి ఎస్వి ఈవెంట్స్ గణేష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. చాలా సంతోషం. అలాగే ఆ చీరలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వారి శ్రీమూర్తులకి ఇచ్చేస్తామని చెప్తున్నారు నిర్వాహకులు. చాలా సంతోషం. అలాగే స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, విఘ్నాలన్నీ కూడా తొలగి అభివృద్ధి వైపు, స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడవాలని, అలాగే వాళ్ళు ఏదైతే స్త్రీశక్తిని ప్రతిబింబించే విధంగా చీరలతో తయారు చేశారో ఆ స్త్రీశక్తిని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉచిత బస్సు కావచ్చు, అలాగే అనేక సూపర్ 6 సూపర్ హిట్ అనే విధంగా మేము నడుపుతున్నాం. సో ఇప్పుడు కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులతో మొత్తం మంచిగా వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నామండి. అలాగే ముఖ్యంగా ఈరోజు మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు వారు ఉచితంగా ఈ ఎక్కడైతే వినాయక స్వాములు పెడుతున్నారో వాళ్ళకి పవర్ని ఉచితంగా ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీని ఉచితంగా ఇవ్వాలని ఒక మంచి ఆలోచన చేశారు. కానీ గతంలో చాలామందికి బొమ్మలు పెట్టాలని ఉన్నా సరే కరెంట్ దొరక్క, కరెంట్ ఎవరు ఇవ్వక, అలాగే ఆ పర్మిషన్ సకాలంలో రాక చాలా ఇబ్బంది పడుతుండేవారు. ఎందుకంటే ఆధ్యాత్మిక శోభని అందరూ చేయాలి, తెలియజేయాలి సమాజానికి ఉద్దేశంతో చాలా మంది బొమ్మలు పెడుతున్నారు. కనుక వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈరోజు ఉచిత పవర్ ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంలోనే మా భవిష్యత్ నాయకులు, యువ నాయకులు లోకేష్ బాబుకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. విశాఖలో వినాయక చవితి ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. మొదటి రోజు పూజలు చేసిన తర్వాత విశాఖ సాగర తీరంలో నిమజ్జన కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద ఎత్తున మహిళలు తలపై విఘ్నేశ్వరుని పెట్టుకుని జై గణేష్ అంటూ బీచ్ లో నిమజ్జనం చేశారు. నగర ప్రజలు విఘ్నేశ్వరులతో బీచ్ కి రావడంతో సాగర తీరమంతా సందడి వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా పోలీస్, జీవీఎంసీ, రెవెన్యూ ఏజెన్సీల సహకారంతో నిమజ్జనానికి అధికార యంత్రాంగం పక్కా ఏర్పాట్లు చేసింది.
భీమవరం ప్రాంతంలో రోడ్ల మీద తిరిగే ఆవుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని గో సంరక్షణ అధ్యక్షుడు సుంకరదాసు పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో ఆవులకు లంపీ వైరస్ అనే వ్యాధి సోకుతుందని, ఇది అంటువ్యాధులా ప్రబలి మూగజీవులు మృత్యువాత్య పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్ సోకిన ఆవులను గుర్తించి వాటిని సురక్షితమైన ప్రదేశాలకు తరలించాలని ఆయన మున్సిపల్ అధికారులను కోరారు. ప్రాంతంలో రోడ్ల మీద తిరిగి ఆవుల సంఖ్య బాగా విపరీతంగా పెరిగిపోయింది. యజమానులు కూడా ఆవుల్ని విచ్చలవిడిగా రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఆవు దూడపిల్లకే లంపీ వైరస్ అయితే రావడం అయితే జరిగింది. ఇది యానిమల్ టు యానిమల్ కి మాత్రమే వ్యాపిస్తుంది. ఇప్పుడు ఇది రోడ్ల మీద తిరగడం వల్ల ఇంకొక ఆవుకు కూడా వైరస్ వ్యాపించే అవకాశం అయితే ఉంది. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఇటువంటి వైరస్ ఉన్న ఆవుల్ని ఏదైనా ఒక సురక్షితమైన ప్రదేశంలో పెట్టి వీటి సంరక్షణ చేయమని చెప్పి కోరుతున్నాము. లేకపోతే అన్ని ఆవులకి కూడా లంపీ వైరస్ వస్తే మటుకి చాలా విపరీతంగా బాధపడతాయి. అది ఒక నరకం అండి. దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుకుంటున్నాం. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాన దంచి కొడుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా జిల్లాలోని దూప్సింగ్ తండా జలదిగ్బంధమైంది. తండాను వరద నీరు ముంచెత్తడంతో ఇళ్లలోకి వాన నీరు చేరుకుంది. ఇల్లు నీట మునగడంతో తమను కాపాడాలంటూ స్థానికులు బిల్డింగ్ పైకెక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాబోయే 2 గంటల్లో 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో 72 అడుగుల మహాగణపతిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు వెల్లడి. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్. విశాఖలో నేటి నుండి 3 రోజుల పాటు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు. సేనతో సేనాని సభకు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.